ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను మరలా మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈ దినం ఒక గొప్ప దైవజనుడి గురించిన ఒక సాక్ష్యాన్ని నేను మీ ముందుంచబోతున్నాను. సౌత్ కొరియా దేశంలో పాల్యాంగి చో అనే ఒక దైవ సేవకుని యొక్క సాక్ష్యము ద్వారా ఈ దినం నేను వాక్య ధ్యానంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ యొక్క పాల్యాంగి చో గారు చాలా పేద కుటుంబంలో ఆయన జన్మించాడు. ఎంత పేద కుటుంబం అంటే ఒక పూట తింటే మరో పూట గడవలేనటువంటి పరిస్థితిలో ఉండేంత కడు పేదరికంలో ఆయన జన్మించాడు. ఆయన పెరిగి పెద్దవాడై తనకి ఒకరోజు ముక్కులో నుండి నోట్లో నుండి రక్తం రావడం ప్రారంభమైంది. తను చూసుకున్నాడు, నాకేం జరిగింది, నాకేమైంది అని చెప్పి ముక్కులో రక్తము నోట్లో రక్తం అంతా తుడుచుకుంటున్నాడు. తనకు ఒక పక్క భయమేస్తుంది, నాకేమైంది, నా ఆరోగ్యంకి ఏమైంది, నేను మరణిస్తానా అని చెప్పి చాలా టెన్షన్ గా భయముతో ఉంటున్నాడు. ఆయన ఒక బౌద్ధ మతంలో పుట్టిన వ్యక్తి. అయితే తన ఆరోగ్యం క్షీణించిపోయింది. తను డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్స్ చెప్పారు, నీకు టీబీ వ్యాధి ఉంది, ఇంకొక 4 నెలల్లో నీవు మరణిస్తావు అని చెప్పారు. అప్పుడు ఈ యొక్క పాల్యాంగి చోకి తన ఇంటికి పక్కన ఒక రూమ్ లో ఆయనకు ఒక మంచము, ఒక ప్లేట్, ఒక గ్లాస్, తనకి కావలసినవి ఆ మంచం పక్కన పెట్టారు. ఎవ్వరూ ఆయన దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అది అంటు వ్యాధి, మాకు వస్తుందేమో అని చెప్పి భయముతో ఆయన దగ్గరికి ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు. తన మంచంలో పడుకొని ఏడుస్తా ఉండేవాడు. ఏడ్చేస్తూ ఆయన అనుకునేవాడు, ఎవరా నిజమైన దేవుడు అసలు, నన్నెవరు బాగు చేయలేరా, ఎవరు లేరా అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేవాడు. ఈయన పడుతున్న బాధ, ఈయన విడుస్తున్న కన్నీరును ఒక అమ్మాయి, హై స్కూల్ అమ్మాయి రోజు స్కూల్ కు వెళ్తూ వస్తూ అతన్ని చూస్తా ఉండేది. ఈ అంకుల్ పడుకొని ఉన్నాడు, ఏమైంది అని చెప్పి, ఈ పాప సండే స్కూల్కి వెళ్ళే అమ్మాయి అన్నమాట. ఆ అమ్మాయి అంకుల్ దగ్గరికి వెళ్ళాలా, ఈ అంకుల్ దగ్గరికి నేను వెళ్ళాలి, ఎందుకు ఈ అంకుల్ ఒక్కడే పడుకొని ఉంటాడు, ఎప్పుడు చూసినా ఏడుస్తా ఉంటాడు, తనకు బ్లడ్ వస్తా ఉంటుంది, తన మంచము తినే ప్లేట్ అన్ని సపరేట్ గా పెట్టేసినారు, నేను ఎట్లయినా ఈ అంకుల్ దగ్గరికి వెళ్ళాలి, నేను సువార్తను యేసే గురించి చెప్పాలి అని చెప్పి ఒక రోజు గట్టిగా నిర్ణయించుకొని ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఆయన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన దగ్గరికి ఎవరు రాకూడదు, తనకొచ్చిన రోగం వేరే వారికి వస్తుందేమో అని తనలో భయము. ఏ పాప, నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరకు, వెళ్ళిపో వెళ్ళిపో అని అరుస్తా ఉన్నాడు. కానీ ఆ పాప అక్కడి నుండి, ఆ అమ్మాయి వెళ్ళలేదు. అంకుల్, నేను ఒక విషయం మీకు చెప్తాను, మీకేమైందో నాకు తెలియదు, కానీ ఏసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు, ఏసయ్య స్వస్థపరిచే దేవుడు, మీరు ఏసయ్యని నమ్ముకోండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అంకుల్ అని చెప్పి ఏడుస్తా ఉంటది. ఒకసారి తిట్టేస్తాడు, వెళ్ళిపో ఇక్కడ నుండి అన్నప్పుడు ఆ పాప అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరలా నెక్స్ట్ డే వస్తుంది, అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను చెప్పేది ఒక్క మాట వినండి, ఏసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఏసయ్య ఉన్నాడు అని చెప్పి చెప్తే కోపం తట్టుకోలేక, ఆయన టీబీ వ్యాధి కదా, ఆ ఉమ్మి వచ్చిన ఆ డబ్బా, ఆయన లేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ ఉమ్మిని ఆ డబ్బాలో వేసుకునేవాడు అనమాట. తన చేతికి ఏది అందక ఆ ఉమ్మేసుకునే డబ్బాని తీసి ఆ అమ్మాయి ముఖం మీద వేసేస్తాడు. ఆ పాప, ఆమె ఆ ఉమ్మినంతా ఇట్లా చేతులతో తుడుచుకుంటూ, అంకుల్, మీరు నన్ను తిట్టినా కొట్టినా సరే నేను చెప్పే ఒక్క మాట వినండి అంకుల్, యేసయ్య గొప్ప దేవుడు అంకుల్, మిమ్మల్ని బాగు చేస్తాడు అంకుల్ అని చెప్పి ఏడ్చుతా ఉంది. అప్పుడు ఆయనకి హృదయం కరిగిపోయిందంట. నా దగ్గరికి ఎవ్వరూ రావడం లేదు, నాకు ఈ రోగం వచ్చిందని చెప్పి నన్ను ఎవరూ చూడటం లేదు, నేను ఇంకో 4 నెలల్లో నేను మరణించబోతున్నాను, ఎందుకు ఈ అమ్మాయి మాటి మాటికి వచ్చి నన్ను నా గురించి ఏడుస్తా ఉంది, యేసయ్యని నమ్ముకోండి అంటుంది, ఏంటి అసలు ఈ అమ్మాయి అని చెప్పి అప్పుడు ఆయన ఆ పాప దగ్గరకు వచ్చి, పాప నన్ను క్షమించు, అసలు ఎవరు యేసయ్య,
ఈ యేసయ్య గురించి ఎందుకు నువ్వు నాకు చెప్తా ఉన్నావు? అంకుల్, యేసయ్య గొప్ప దేవుడు. మీరు యేసయ్యని నమ్ముకోండి. యేసయ్య నేను మిమ్మల్ని మీరు ఏ వ్యాధితో ఉన్నారో నాకు తెలీదు. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు అన్నప్పుడు, పాప నా గురించి కాదు, నేను నీ గురించి నీ కోసము నేను యేసయ్యని నమ్ముకుంటాను అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి చాలా సంతోషపడింది. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇదిగోండి అంకుల్, మీరు ఈ బైబిల్ చదవండి. యేసయ్య మీతో మాట్లాడతాడు. మిమ్మల్ని బాగు చేస్తాడని చెప్పి ఆ అమ్మాయి ఆ ఉమ్మినంతా తుడుచుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఆ పాల్యాంగిచు ఇంత చిన్న బిడ్డకు, ఈ యొక్క హై స్కూల్ చదువుకునే బిడ్డకి ఇంత సహనం ఎక్కడిది? నేను ఉమ్మేసే ఆ టీబీ వ్యాధితో ఉమ్మేసే డబ్బనేసి మొహం మీద కొట్టినా ఆ బిడ్డ అలా తూడ్చుకుంటూ కూడా యేసయ్య గురించి చెప్పిందే. ఎవరి యేసయ్య? ఎవరి దేవుడు అని చెప్పి బైబిల్ చదవడం ప్రారంభించాడు. బైబిల్ చదువుతా ఉన్నాడు. మరలా మధ్యలో ఈ పాప వస్తుంది, ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆయన మనసులో ఒక నిర్ణయించుకున్నాడంట. నువ్వు ఎవరో నిజమైన దేవుడైతే యేసయ్యా, నన్ను బాగు చేయి. డాక్టర్లు నాకు 4 నెలలు సమయం ఇచ్చారు. ఈ 4 నెలల్లో నేను మరణిస్తానన్నారు. నీవు నిజంగా యేసయ్య దేవుడవైతే, నీవు నిజమైన దేవుడవైతే నన్ను బాగు చేయి. నేను ఖచ్చితంగా నిన్ను నమ్ముకుంటాను అని చెప్పి ప్రార్థన చేస్తుంటే, యేసయ్య ఆయనతో మాట్లాడి ఆయనను ముట్టి స్వస్థపరిచినాడు. హల్లెలూయా! హల్లెలూయా! 4 నెలల్లో మరణిస్తావన్న వ్యక్తి 4 నెలలకు ముందే స్వస్థపరచబడి 6 నెలల్లో పూర్తి ఆరోగ్యవంతుడు అయిపోయినాడు. హీ బికేమ్ హెల్తీ పర్సన్ అన్నమాట. అప్పుడు తనలో విశ్వాసము కలిగింది. ఈ చిన్న బిడ్డ నా కోసం మాటి మాటికి నా దగ్గరికి వచ్చి, నా తల్లిదండ్రులు నా మంచం దగ్గరికి రాలేదు, నా బంధుమిత్రులు రాలేదు, నా ఫ్రెండ్స్ రాలేదు, ఎవ్వరు నా దగ్గరికి రాలేదు. కానీ ఈ చిన్న బిడ్డ యేసయ్యని నమ్ముకోండి అంకుల్, యేసయ్యని బాగు చేస్తాడు అంకుల్ అని నా దగ్గరకు వచ్చి నన్ను బ్రతిమిలాడి ఈ బైబిల్ నా చేతికి ఇచ్చింది. నేను ఉమ్మేసే డబ్బనేసి కొట్టినా ఆ బిడ్డకు ఉమ్మంతా కారిపోతున్నా కూడా ఆ బిడ్డ తుడుచుకుంటూ యేసయ్య గురించి చెప్పింది. ఎంత గొప్ప దేవుడవు యేసయ్య! అంత సహనం ఆ బిడ్డకు నువ్వు ఇచ్చినావే. నన్ను కూడా ఈ 6 నెలల్లో సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేసినావే. నీకే వందనాలు ప్రభువా. నేను నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే నేను జీవిస్తానని చెప్పి ఆ రోజు నుండి బైబిల్ ఇంకా ఎక్కువ చదవడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలాగ కొన్ని సంవత్సరాలకి బైబిల్ కాలేజ్‌కి వెళ్ళి తను చదివి బైబిల్ కాలేజ్‌లో తన యొక్క కో తన యొక్క పీరియడ్, తన యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోయిన తరువాత తను బయటికి వచ్చి చిన్న సంఘాన్ని ప్రారంభించాడంట ఆ సౌత్ కొరియాలో. ఆయన ప్రారంభించినప్పుడు ఎవ్వరు ఉండేవారు కాదంట. తనొక్కడే ప్రార్థన చేసేవాడు, తనొక్కడే కన్నీరు కార్చేవాడు. ఎవ్వరు ఉండేవారు కాదు. చాలా ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. తను ఊరూరికి వెళ్ళాలా, ప్రాంతాలకి వెళ్ళాలి, గ్రామాలకి వెళ్ళాలా, నా చుట్టుప్రక్కల ఉన్న వారి దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించేవాడు. కొద్ది రోజులకి ఆయనకు కాళ్ళల్లో నొప్పి, శరీరం బలహీనం అయిపోతుంది. అప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేశాడంట, యేసయ్యా నాకు సహాయం చెయ్యి, నాకు ఏదైనా ఒక వాహనాన్ని అయ్యా, గివ్ మీ ప్లీజ్ వన్ వెహికల్ అని చెప్పి ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏమైనా సమాధానం ఇవ్వలేదు. తరువాత మరలా దేవుణ్ణి అడిగాడు, నువ్వెందుకు నాకు సమాధానం ఇవ్వడం లేదు? నేను ప్రాంతాలకు వెళ్ళాలంటే నాకు ఏ వాహనము లేదు, నేను ఎలా వెళ్ళాలి అన్నప్పుడు దేవుని యొక్క స్వరం ఆయనకి వినబడుతుందంట. నా కుమారుడా, నువ్వు నాకు ఇది కావాలి అంటున్నావు కానీ క్లియర్ గా నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేయట్లా. నీకు ఎలాంటి బ్రాండెడ్ వెహికల్ కావాలా, నీకు ఎలాగ ఉండాలా, ఏ కలర్ లో ఉండాలా, ఎంత పొడవు ఉండాలా, ఎంత వెడల్పు ఉండాలా, ఏ కలర్ అన్ని కూడా స్పష్టంగా నా దేవుడు నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, నేను నీకు తప్పకుండా ఇస్తాను. అప్పుడు ఆయన దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ సౌత్ ఆఫ్రికాలో ఒక మంచి బ్రాండెడ్ ఉన్న సైకిల్ నాకు కావాలా, దాని కలర్ ఇలా ఉండాలా, అలా ఉండాలని చెప్పి ఆయన నిర్ణయించుకొని ఆ రోజు నుండి అలాగ ప్రార్థన చేశాడంట. దేవుడు ఆయనకు సైకిల్ ఇచ్చినాడు. అలాగ దేవుడు ఆయన యొక్క సంఘములో ఎన్నో ఆత్మలు నడిపించి ఆయన సాక్ష్యము ద్వారా అనేకులు రక్షింపబడి
ఈ రోజు సౌత్ కొరియాలో 10 లక్షలతో ఆయన సంఘం ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సౌత్ ఆఫ్రికాలో సంఘాన్ని ప్రారంభించిన కొన్ని సంవత్సరాలకు ఆయన మరణించాడు. అయినా ఆ సంఘం ఇప్పటికీ నడుస్తానే ఉంది. మరణించబోయే వ్యక్తికి దేవుడు ఆరోగ్యాన్ని కలుగ చేసి తన ఆయుష్ను పెంచి ఆ చిన్న బిడ్డ ద్వారా తను రక్షింపబడేలా చేసి తన యొక్క చిత్తాన్ని 10 లక్షల సంఘముగా అభివృద్ధి చెందే వరకు తనను దేవుడు వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక బౌద్ధ మతంలో పుట్టిన ఒక వ్యక్తి దేవుని కొరకు పోరాడి, మంచి పోరాటము పోరాడి క్రీస్తులో ఆయన మరణించాడు. భయంకరమైన వ్యాధి వచ్చింది ఆయన. డాక్టర్లు చనిపోతావని చెప్పారు. కానీ ఆ చిన్న బిడ్డ సండే స్కూల్లో నేర్చుకున్న ఆ యొక్క మాటలు, వాక్యాన్ని తనకి ప్రకటించింది. బైబిల్ ఇచ్చింది. తను చదివి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి స్వస్థత పొందుకొని సంఘం ఏర్పాటు చేసుకొని సేవకు సమర్పించుకొని 10 లక్షల కంటే పైగా ఉన్న సంఘాన్ని తను స్థాపించి మరణించాడు. నేనెందుకు ఈ రోజు యొక్క మా దైవజనుని మీ మధ్యలోనికి తెచ్చానంటే, ఇప్పుడు మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. యెషయా గ్రంథము 38 అధ్యాయము 6 వచనము, 5 వచనం లాస్ట్ భాగం నుండి 6 వచనం వరకు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 38 అధ్యాయం 5 వచనం మధ్య భాగము, 6 వచనము. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక హిజ్కియా అనే ఒక వ్యక్తి, ఆయనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా అనే ప్రవక్త ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నీవు మరణించబోతున్నావు, నీవు లేచి నీ ఇంటిని చక్కబెట్టుకొని నువ్వు సిద్ధపడు. హిజ్కియా, నువ్వు మరణిస్తావయ్యా. ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, దేవుడు నాకు చెప్పాడు నువ్వు మరణిస్తావు, కాబట్టి నీ ఇంటిని నువ్వేం చేయాలా, ముందు చక్క పెట్టుకో, వారందరిని నీతి మార్గములో నడిపించు, సిద్ధముగా ఉండు, ఇంకా నువ్వు మరణించబోతున్నావు అన్నప్పుడు హిజ్కియా భయపడకుండా ఏం చేశాడంటే తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని ఆయన కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో గోజాడుతా ఉంటాడు. అయ్యా, నాకు మరణకరమైన రోగం ఇచ్చింది నువ్వే కదా, ఈ రోగాన్ని కూడా నీవే తీసేయి, నేను నీ కొరకు జీవిస్తాయా అని చెప్పి కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో గోజాడి రోధించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరలా యెషయా ప్రవక్తకి దేవుడు కనిపి మాట్లాడి, మరలా నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పు, నేను ఆయన కన్నీళ్లు విడుచుట చూచి తిని ఆయన ప్రార్థన నేను అంగీకరించాను. ప్రవక్త అయిన యెషయా, నువ్వు వెళ్ళి చెప్పు, ఆయనకి ఇంకా నేను 15 సంవత్సరాల ఆయుష్ను నేను పొడగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నేను స్ట్రెస్ అంటే ఆ నేను చెప్పే మాట ముఖ్యమైన టాపిక్ ఏంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆయన హిజ్కియా మనుషుల దగ్గరికి పరిగెత్తలేదు, మరణకరమైన రోగం వచ్చిందని, లేదా ఆయన కుటుంబం దగ్గర కూర్చొని ఏడ్చట్లేదు, అయ్యో నేను మరణిస్తానంట, ఇంకా నేను చచ్చిపోతానంట, నేను మిమ్మల్ని చూడనేమో, ఈ ఆస్తి ఎట్లా, ఈ అంతస్తు ఎట్లా అని చెప్పి శారీరకంగా ఆయన ఏడ్చట్లా. జస్ట్ హీ వెంట్ టు ద గాడ్స్ ప్రెసెన్స్ అండ్ హీ pour out his whole spirit in the presence of God. He was crying bitterly and asking to God, దేవా నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరలా ఏ ప్రవక్త అయితే మరణిస్తావని చెప్పాడు, అదే ప్రవక్తని వెనక్కి దేవుడు పంపిస్తున్నాడు. ఆయన కన్నీళ్లు కార్చుట నేను చూచాను.
దేవుడు స్పష్టంగా హిజ్కియాతో కూడా మాట్లాడు. నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మరి మనం ఏ సమస్య వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నామా? మనం ప్రార్థన చేస్తున్నామా? ఆ యొక్క పాల్యాంగిచ్చు, ఆ యొక్క దైవజనుడు, తనకి యేసు ప్రభు అంటే తెలీదు. మరణకరమైన రోగం వచ్చింది. డాక్టర్లందరూ విడిచిపెట్టారు. 4 నెలల్లో మరణిస్తామన్నారు. ఇంట్లో నుండి వెలివేయబడినాడు. ఎక్కడో మూలలో ఉన్నాడు. ఏడుస్తా ఉన్నాడు. టీబీ వ్యాధి, దగ్గుతా ఉన్నాడు. బ్లడ్ ముక్కులో నుండి, నోట్లో నుండి రక్తం పడతా ఉంది. ఆ యొక్క చిన్న బిడ్డ యొక్క సాక్ష్యాన్ని, ఆ యొక్క సువార్తను అతను విని బైబిల్ చదవడం ప్రారంభించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు పాల్యాంగి చోగారి యొక్క కన్నీరు చూచాడు. ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయనకు కొన్ని సంవత్సరాల జీవితాన్ని ప్రొలాంగ్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా కూడా ఇక్కడ కన్నీళ్లు విడిచాడు. గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. మనుషుల వైపు తిప్పుకోలేదు. లోకం వైపు తిప్పుకోలేదు. ఏ మంచి డాక్టర్ ఉన్నాడు, ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ పేరు పొందిన డాక్టర్ ఉన్నాడు అని చెప్పి వెతకడం లేదు. జస్ట్ హీ వెంట్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. హీ టర్న్ హిస్ ఫేస్ టు ద వాల్ అండ్ హీ వాస్ ఆస్కింగ్ టు గాడ్, లార్డ్ యు ఆర్ ద గ్రేట్ గాడ్, యు హీల్ మీ కంప్లీట్లీ అని చెప్పి హీ జస్ట్ షెడింగ్ హిస్ టీయర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో తన కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచి తిని. నేను కన్నీళ్లు విడిచడం మనుషులు చూడలేకపోవచ్చు. మన హృదయము కన్నీళ్లు విడిచిట మనుషులకు కనపడకపోవచ్చు. కానీ నీ హృదయంలో ఎంత రోధిస్తున్నావు, నీ కన్నీళ్లు ఎంత కన్నీరు గారుస్తున్నాయో మనల్ని సృష్టించిన యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇంకో మాట, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అక్కడ పాల్యాంగి గారి ప్రార్థన దేవుడు అంగీకరించి గొప్ప సేవకుడిగా మార్చాడు. తన రోగాన్ని తీసివేశాడు. ఇక్కడ హిజ్కియా యొక్క కన్నీరు చూచి ప్రార్థన అంగీకరించి 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించేశాడు. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మరలా మరలా నేను చదువుతాను. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. ఎవరైనా ఇవ్వగలరా అండి మన ఆయుష్ మనకు? ఏదైనా 1,00,000 కావాలంటే ఎవరైనా ఇదిగోండి అని ఇస్తారు. అదే వేరే వారి దగ్గరికి వెళ్ళి, ఇంకా నాకు డాక్టర్స్ మరణిస్తావని చెప్పారండి, నాకు ఒక 2 సంవత్సరాల ఆయుష్ ఇవ్వండి అని ఎవరి దగ్గరికైనా అప్పుకి వెళ్ళగలమా? కానీ దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేస్తే దేవుడు మన ఆయుష్ను మరలా మన చేతిలో స్వస్థపరచడానికి ఆయన గొప్ప దేవుడు. ఆయన యెహోవా రఫా ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి అసాధ్యం ఏంటంటే ఈ లోకములో ఏమీ లేదు. మనం చేయాల్సిన 2 పనులు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి అనారోగ్యమైనా, నువ్వు అనారోగ్యాలతో బాధపడుతున్నావా, హాస్పిటల్లో మరణ పడకలో పడి ఉన్నావా, అయినా పర్లా పాల్యాంగి గారి యొక్క ప్రార్థన విని తన యొక్క టీబీ వ్యాధిని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచలేడా? తనకు యేసయ్య అంటేనే తెలియని వ్యక్తి, ఆయన ఒక గొప్ప దైవజనుడిగా 10 లక్షలకు పైగా ఉత్తర కొరియాలో, సౌత్ కొరియాలో ఆయన ఒక గొప్ప మందిరాన్ని కట్టాడు. గొప్ప సేవ చేస్తాడు. మరణించాడు. నిన్ను నన్ను దేవుడు స్వస్థపరచలేడా? నిన్ను నన్ను దేవుడు కష్టాల నుండి విడిపించలేడా? నిన్ను నన్ను దేవుడు సంతోషంతో అభిషేకించలేడా? నిన్ను నన్ను దేవుడు సమాధానముతో నింపలేడా? కానీ మనం చేయాల్సిన ప్రార్థన, దేవుని సన్నిధిలో మన ముఖము గోడ తట్టు తిప్పుకొని కన్నీరు విడిచాలి దేవుని సన్నిధిలో. మా పాస్టర్ అంకుల్ ఉన్నారు.
నేను రక్షింపబడిన మా మమ్మల్ని మేము వెళ్ళే మా యొక్క స్థానిక సంఘము సేవకుడు ఉన్నాడు. మా పాస్టర్ గారు ఆయన అర్ధరాత్రి నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రారంభిస్తే తెల్లవారుజాము వరకు 5, 6 గంటల వరకు కూడా ఆయన ఒక మనిషి చనిపోతే ఎలా ఏడుస్తారో అలాగా ఆయన దేవుని సన్నిధిలో గోచాడి ప్రార్థన చేస్తారు. ఆయన పిల్లోస్ కూడా తడిసిపోతాయంట. నేను చూసాను. ఎస్. ఆయన చేసిన ఆ ప్రార్థన, ఆయన విడిచిన ఆ కన్నీరు ఈ రోజు మా స్థానిక సంఘాన్ని ఎంతగానో అభివృద్ధి చేసింది. నిజంగా దేవుడు ఆశీర్వదించేది. మనం ఎందుకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చకూడదు? మనం ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకూడదు? శారీరకంగా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాన్ని మన జీవితంలో చేస్తాడు. అద్భుతాన్ని పాల్యాంగి చౌ గారి యొక్క జీవితంలో చేశాడు. అద్భుతాన్ని హిజ్కియా గారి యొక్క జీవితంలో చేశాడు. నా జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయనా, ఈ రోజు తండ్రి మీరు మా ముందుకు తీసుకొని వచ్చిన పాల్యాంగి చో దైవజనుని యొక్క సాక్ష్యాన్ని నాయన రాజా మేము విని ఉన్నాం. నాయన ఒక బౌద్ధ మతంలో పుట్టిన వ్యక్తి, ఒక టీబీ వ్యాధితో బాధపడిన వ్యక్తి, 4 నెలల్లో మరణిస్తావని డాక్టర్స్ డిక్లేర్ చేయబడిన వ్యక్తి, ఒక చిన్న బిడ్డ ద్వారా సువార్త ద్వారా రక్షింపబడి బైబిల్ చదివి స్వస్థత పొందుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేసి స్వస్థత పొందుకొని 10 లక్షలకు పైగా ఒక మందిరాన్ని కట్టి సేవను, గొప్ప సేవను జరిగించి మంచి పోరాటాన్ని పోరాడి మీ సన్నిధిలో కళ్ళు కన్న తండ్రి మరణించిన యొక్క దైవజనుని మా ముందుకు తీసుకొచ్చారు. అలాగే నాయన హిజ్కియా గారు అయితే తండ్రి యెషయా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, నీవు మరణించబోతున్నావు, నీవు నీ ఇంటిని చక్కపరుచుకో అన్నప్పుడు మనుషుల దగ్గరికి హిజ్కియా వెళ్ళలేదు. గోడ తట్టు తన మొహం తిప్పుకొని కన్నీరు విడిచి మీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మీరు అంటున్నారు, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అవునేసయ్యా, మా కుటుంబ జీవితంలో, మా సంఘ జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, ఏ వ్యాధి రోగము బాధ ఏది వచ్చినా మేము మనుషుల వైపు చూడకయ్యా, గోడ తట్టు మా ముఖాలు తిప్పుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి తగిన సహాయాన్ని మాకు ఇవ్వండి. వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతిరోజు ఒక్కొక్క వాక్యాన్ని మేము వింటున్నాము నాయనా, అవి మా ఆత్మీయ జీవితాల్లో ఎంత వరకు ప్రభావం చేస్తున్నాయి రాజా. ఎన్నో మంది ప్రార్థించమని మమ్మల్ని కోరుతున్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వారందరూ కూడా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందినట్లుగా కృప చూపండి. వారందరూ ప్రతి ఒక్కరు నాయన మీ సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించే అనుభవాన్ని దయచేయండి. మీ సన్నిధిలో గోజాడే అనుభవాన్ని మాకు దయచేయండి. మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. చాలా మంది ప్రార్థించండి మా కొరకు అని కొన్ని ప్రార్థన రిక్వెస్ట్లు మాకు ఇస్తున్నారు. మేమందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఏ ప్రార్థన అవసరతలు కావాలన్నా మాకు ఫోన్ చేయండి. మేము దేవుని సన్నిధిలో మీ తరపున కూడా మేము ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాము. చెప్పబడిన యొక్క వాక్యము దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్, ఆమేన్.